లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువార్తమానమును మీకు తెలియజేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడు అయినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సంతోషకరమైనటువంటి మీ సువార్తమానాన్ని మేము చదివి విని గ్రహించి ఆ సంతోషంలో మేము కూడా పాలిభాగస్థులం అవటానికి, ఆ సంతోషాన్ని మా హృదయాల్లో నింపుకోవటానికి, మా కుటుంబాల్లో నింపుకోవటానికి, ఆ సంతోషం చేత నిన్ను ఆరాధించటానికి చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నాయనా, నిలబడినటువంటి వాడను ఒట్టివాడను మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగా మీరే సహాయం చేసి మిమ్మలను ఆరాధించటానికి నాయనా మా హృదయాలను మీరు సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రికాల సమయంలో ఆ మందలను కాస్తున్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి నిలబడి వాళ్లతో ఈ మాట చెబుతా ఉంది. ఆ దూత వారి యొద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు అక్కడ ప్రకాశించెను. ఆ రాత్రికాల సమయం చాలా చీకటిగా ఉన్నటువంటి ఆ సమయంలో వారింతవరకు చూడనటువంటి ఒక గొప్ప వెలుగు వాళ్ళ మధ్య ప్రకాశించింది. వారు భయపడ్డారు. భయపడతా ఉంటే ఆ దూత చెబుతా ఉంది కదా, మీకు సంతోషకరమైనటువంటి సువార్తమానం చెప్పడానికి వచ్చాను నేను. మీరు వినండి. ఇది ఒకవేళ ఇంకా ఆ భయంలోనే వాళ్ళు ఉండుంటారేమో, అరే ఎన్నడూ ఈ వెలుగును మనం చూడలేదు కదా అనుకుంటూ ఉండొచ్చు. అయితే సంతోషకరమైనటువంటి సువార్తమానం చెబుతాను అని అంటూ ఉండగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మరి. ఇంత తేజవంతమైనటువంటి యొక్క వెలుగు, మనం ఎన్నడూ చూడనటువంటి యొక్క వెలుగు మనకు సంతోషకరమైనటువంటి సువార్తమానం చెబుతానంది. ఒకవేళ రేపటి నుంచి మనం ఈ పొలాల మధ్య, ఈ గొర్రెల మధ్య ఇక ప్రయాసపడే పని ఉండదేమోలే, నిద్ర లేకోకుండా దోమలతోనూ ఇక్కడ ఉండేటువంటి విషపురుగులతోనూ వీటి మధ్య భయపడుతూ గడపాల్సినటువంటి పని ఇక ఉండదేమోలే. ఆ వర్తమానం ద్వారా మనకు మేలు కలగొచ్చేమో, మన యొక్క జీవితాలు మారొచ్చేమో, మన బ్రతుకులు మారొచ్చేమో. ఈరోజు ఇక్కడ ఉంటా ఉన్నాం, రేపు ఇంకొక ఊరు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక చోట మందరు మేపుతా ఉన్నాం, రేపటి దినాన్ని ఇంకొక స్థలానికి, ఎరుగనటువంటి స్థలానికి వెళ్తా ఉన్నాం. ఎరుగని మనుషుల మధ్య ఉంటా ఉన్నాం, ఎరుగనటువంటి ప్రదేశాల మధ్య ఉంటా ఉన్నాం. ఇలా జీవనం సాగిస్తూ వస్తూ ఉన్నాం. కానీ మా బ్రతుకులన్నీ కూడా ఈ గొర్రెల మధ్య, వాటి మధ్య సరిపోతా ఉంది.
ఎన్నడూ కూడా ఇది చూడలేదు కదా, వినలేదు కదా అని వారు ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఎందుకంటే పామరులైనటువంటి వారు, వారికి ముందుగా యొక్క సువార్తను ప్రకటించటం అనేటువంటిది జరిగింది. వాళ్ళే కాదండి, అజ్ఞానంలో ఉన్నటువంటి పామరులమైనటువంటి మన యొద్ద కూడా అదే విధంగా ఈ సువార్త ఒకానొక దినాన మన దగ్గరకు రాబడింది. సరే, ఈ ఉదయకాల సమయంలో మరి అందరూ ఎవరు కనపడినా ఏం చెప్పుకుంటా ఉంటారు? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, సంతోషకరమైన పండుగ, నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టడం వలన మనకు సంతోషం ఏమిటి? ఆయన జననం వలన మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? ఆయన యొక్క జననం వలన మన హృదయాలకు, మన కుటుంబాలకు కలిగేటువంటి మేలేమిటి? ఈ క్రిస్మస్ వలన ఎందుకు దేవాది దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా రావలసి వచ్చింది అనేటువంటిది కొంచెం మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి కాలు పెట్టడానికి కారణం ఏంటంటే పాపంలో ఉన్నటువంటి మనలను రక్షించటానికి. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి వాడు పరిమితమైనటువంటి ఈ యొక్క భూమి మీదకి తానే ఆ కన్య మరియ గర్భంలో ఆ యొక్క మాంసపు ముద్దగా రావటానికి కారణం నిన్ను నన్ను రక్షించటానికి. మనల్ని రక్షించేది ఏముందండి? మనం బాగానే ఉన్నాం, మనకన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, మనకు కావలసినటువంటి వనరులన్నీ బాగానే ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యవంతంగానే ఉన్నాం. ఇంకా మనల్ని కాపాడేటువంటిది ఏంటి? ఒకవేళ మనల్ని రక్షించాల్సినటువంటిది ఏమిటి అని ఒకవేళ మానవులుగా మనం అనుకోవచ్చు. కానీ ఆయన యొక్క ఆంతర్యం, ఆయన యొక్క ఉద్దేశం, పరిశుద్ధుడు పాపిని పరిశుద్ధుడిగా మార్చటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి రావటానికి కారణం పాపంలో మ్రగ్గిపోతున్నటువంటి మానవాళిని పరిశుద్ధులుగా చేయటానికి. ఎందుకంటే మనల్ని విమర్శించేవాళ్ళు, ప్రభువుని విమర్శించేటువంటి వారు చాలా రకాలుగా విమర్శిస్తారు. ఆయన రక్షకుడు ఏంటండి? 3 మేకులతో ఆయన్ని బిగిస్తే ఆ సిలువను దిగిరాలేనటువంటి వాడు దేవుడా? ఆయనను కొడతా ఉన్నప్పుడు నోరు మెదపలేనటువంటి వాడు దేవుడా? తనను అపహసిస్తూ ఉంటే కనీసం నోరు మెదపలేనటువంటి వాడు, మాట్లాడలేనివాడు, వాళ్ళ యొక్క నోర్లు మూయించలేనటువంటి వాడు ఈయనేం దేవుడండి? చనిపోయినటువంటి వాడు దేవుడా? ఇది ఈ దినాన మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నలు. కానీ 3 మ్రేకుల చేత వేలాడబడుతున్నటువంటి వాడు వాటిని విడిపించుకుని దిగలేనటువంటి వాడు కాదు. ఎందుకు ఆయన సిలువలో ఉన్నాడంటే, ఆ మ్రేకులు కొట్టింది మనం, దాని కొరకు పశ్చాత్తాపంగా తన యొక్క రక్తాన్ని చిందించటం కొరకు ఆయన వేలాడాడు. అది ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గ్రహించలేనటువంటి వారు మాట్లాడేటువంటి మాటలవి. అయితే వాక్యం ఎరిగినటువంటి మనము, ప్రభు యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మనము, మనకు ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే, ఎందుకు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి వాడు అంధకారంలో ఉన్నటువంటి లోకం మీదకి తన యొక్క అడుగును పెట్టడమే క్రిస్మస్. అంతేకాదు, పరిశుద్ధుడు
పాపుల మధ్య నివసించటానికి ఇష్టపడటమే ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం. దారి తప్పినటువంటి మానవాళిని, గొర్రెల మందాని పిలువబడుతున్నటువంటి మనలను సరైనటువంటి త్రోవను చూపించటానికి, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని తెలియజేయటానికే ఆయన ఆకాశ మహాకాశాలను, తండ్రి యొక్క రొమ్మును, ఆ యొక్క దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటానికి కారణం అంతే. మనలను రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, అంతేగాని ఏదో తన యొక్క లోకానికి తన యొక్క డాంబికాన్ని ప్రదర్శించుకోవటానికి ఆయనకు రాలేదు. ఇంతగా దాస్యం అనేటువంటి కాడి కింద నలిగిపోతున్నటువంటి తన యొక్క ప్రజలను ఆ కాడిని విరగొట్టడానికి ఆయన ఈ భూమి మీదకి రావటమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఇలా ఒకవేళ ఆయన ఈ భూమి మీదకి రావటానికి కారణాలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, నీతిమంతుడైనటువంటి వాడు దుర్నీతి పరులైనటువంటి మనల మీద తన యొక్క నీతి వస్త్రాన్ని కప్పటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రిస్మస్ యొక్క ఉద్దేశం. మరణానికి జోగుతున్నటువంటి ప్రజలను నాశనం నుండి విడిపించటానికే ఈ భూమి మీదకి ఆయన ఆ యొక్క శరీరధారిగా, శిశువుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం. అదే క్రిస్మస్. అంతేగాని ఒకవేళ జ్ఞానులు అనుకున్నట్లుగా ఆయన ఆ యొక్క రాజవంశంలోనే జన్మిస్తే ఎవరూ ఒకవేళ గ్రహించలేకపోయేవాళ్ళేమో, కానీ నిన్ను నన్ను రక్షించటానికే, అంధకారంలో ఉన్నటువంటి ఈ లోకానికి వెలుగు తేవటానికే ఆయన ఈ భూమి మీదకి రక్త మాంసములలో శరీరధారిగా వచ్చాడు. కాబట్టే ఆ యొక్క క్రిస్మస్ అని మనము ఆరాధించగలుగుతా ఉన్నాం. అయితే ఆచారాలు, పద్ధతులు, మానవుడు దేవుణ్ణి వెదకటమే మతం అనేటువంటిది. కానీ దేవుడే మనుషుల యొద్దకు నడిచి రావటమే ఈ సువార్త యొక్క ఉద్దేశం. మనం వెదకలేదు, ఆయనే మనల్ని వెదికాడు. మనం ఆయనను సమీపించలేదు, కానీ ఆయనే నడుచుకుంటూ మన దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దినాన ఒకవేళ క్రిస్మస్ ఆయన ఎందుకు పుట్టాడు అనేటువంటిది ఎవరైనా ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే, ఎవరైనా ఒకవేళ మనల్ని హేళనగా చేయటానికో, ఒకవేళ గేలి చేయటానికి అడిగినప్పటికీ మనము చెప్పాల్సినటువంటిది ఏంటంటే, నన్ను రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి అవతరించాడు, నన్ను విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నన్నే కాదు, సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ పాపపు దాస్యం నుండి రక్షించటానికి ప్రభువు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు అని మనం చెప్పగలిగితే, ఆయన మాదిరిని మనం చూపించగలిగితే, క్రైస్తవులుగా రక్షించబడినటువంటి వారంగా ఈ యొక్క క్రిస్మస్ను నిజమైనటువంటి క్రిస్మస్గా మనము ఆరాధించినటువంటి వాళ్ళం కాగలుగుతాం. అయితే చూడండి, మనం ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి సువార్తలో ఏవేవి మనకు లభించినటువంటి ఉపకారాలే కానీ, మనము పొందినటువంటి అనుభవాలే కానీ, 1-2 సంఘటనలు మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారందరూనట ఒక చోట కూర్చుని, క్రైస్తవులు అనేటువంటి వారికి ఒక చిహ్నం కావాలి, ఒక గురుతుంటే
ఆ గుర్తును బట్టి వీళ్ళు క్రైస్తవులను గుర్తించగలుగుతాము. మనము ఒక గుర్తును సెలెక్ట్ చేద్దామనట ఆ యొక్క కౌన్సిల్ అంతా కూర్చుని వాళ్ళ జ్ఞానంతో తెచ్చినటువంటి కొన్ని ఆ యొక్క చిహ్నాలను ప్రదర్శించమన్నారట. ఆ చివరికి వచ్చేసరికి ఒక 5 గుర్తులను సెలెక్ట్ చేసుకుని ఈ 5లో ఒకదాన్ని మనం క్రైస్తవులను గుర్తించడానికి ఒక చిహ్నాన్ని పెడదాం అనుకున్నారట. అనుకుని సరే చూశారట. ఒక ఆయన చెప్పాడట, పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువు ప్రక్కన ఉన్నటువంటి తల్లి తండ్రి ఆ గొర్రెలు, ఇది ఎలా ఉందండి అని చెప్పారట. బాగానే ఉంది. అయితే ఆయన ఈ బొమ్మను చూడటం ద్వారా, ఈ చిత్రం చూడటం వలన ఏం కనిపిస్తుందంటే ఆయన శిశువుగా ఉన్నటువంటిదే కనిపిస్తుంది, కానీ ఆయన యొక్క ప్రేమ, ఆయన చేసినటువంటి ఆ సేవ ఇవేవి గుర్తు రావట్లేదు కదా. సర్లే దీన్ని కూడా ప్రక్కన పెడదాం అనుకున్నారట. తరువాత ఆయన వడ్రంగి కదా, తన తండ్రికి సహకరిస్తూ ఆ పనులు చేసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి ఈ బొమ్మ ఎలా ఉందండి చూపిస్తే, ఆయన దేవుడయ్యుండి కూడా మానవుడిగా అన్ని పనుల్లో తన తండ్రికి తల్లికి సహకరిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంది కదా, ఈ చిత్రం ఎలా ఉంటుంది అనుకున్నారట. ఏదో తల్లిదండ్రులకు సహాయం చేసినట్టుగానే ఉంది, కానీ లోకానికి ఏం సందేశం దీనిలో కనిపించటం లేదు కదా. సరే అని దాన్ని కూడా ప్రక్కన పెట్టారట. ఇంకొక ఆయన మూడోది ఇంకొక చిత్రాన్ని చూపించారట. ఆయన తన భుజాల మీద ఒక గొర్రె పిల్లను వేసుకుని తన చేతిలో ఒక కర్రను పట్టుకుని వస్తున్నట్టుగా, ఇది ఎలా ఉంది, ఇది పర్వాలేదు కదా, మానవాళ్ళంతా కూడా త్రోవ తప్పినప్పుడు ఆయన మంచి కాపరిగా వెదికి రక్షించినటువంటి వాడిగా ఇది బాగానే ఉంటుంది కదా అన్నారట. సరే మిగిలిన వాళ్ళు అన్నారట, కాదులేండి, ఇదేదో కొంతవరకే, కానీ ఆయన యొక్క గుణలక్షణాలన్నిటినీ కూడా ఈ యొక్క చిత్రం వ్యక్తపరచటం లేదు కదా, సరే దీన్ని కూడా ప్రక్కన పెడదాం అనుకున్నారట. ఇంకొక ఆయన ఇంకో చిత్రాన్ని చూపించాడట. ఆయన నడుముకు తువాలు కట్టుకొని తన చేతిలో ఒక పాత్రను పట్టుకొని శిష్యుల యొక్క పాదాల వరకు వంగి కడుగుతున్నటువంటి, ఇది ఎలా ఉందండి, ఇది పెడితే ఒకవేళ అందరూ కూడా క్రైస్తవులు ఇలా దీన మనసు కలిగి ఉండాలి, ప్రభువు ఇలా నడిచాడు అని ఈ చిహ్నం బాగానే ఉందా అని అడిగారట. దానికి కూడా సరే దీనత్వం కనిపిస్తుంది, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని సంపూర్ణంగా ఇది ప్రదర్శించటం లేదు కదా, దీన్ని కూడా ప్రక్కన పెట్టండి అన్నారట. వీళ్ళు సెలెక్ట్ చేసిన 5లో ఇక చివరిది ఏముందంటే అక్కడ ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్య ఉన్నటువంటి శిలువ చిత్రం తీసుకొచ్చారట. దాన్ని చూసినటువంటి వారు అన్నారట, ఈ 4 చిత్రాల కంటే కూడా ఈ చిత్రం బాగుంది. ఈ శిలువ ఏమి వ్యక్తపరుస్తుంది, చూడగానే ఏం కనిపిస్తుంది అంటే, శిలువ ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేస్తుంది, శిలువ ఆయన యొక్క ప్రేమను గుర్తు చేస్తుంది, శిలువ ఆయన యొక్క క్షమాబుద్ధిని గుర్తు చేస్తుంది, శిలువ ఆయన పడినటువంటి శ్రమను గుర్తు చేస్తుంది. ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది, ఎవరి కొరకు శ్రమ పడాల్సి వచ్చింది, పరిశుద్ధుడైనటువంటి వాడు పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ శిలువను ఒకవేళ మనం చిహ్నంగా పెట్టుకుంటే క్రైస్తవులందరికీ కూడా ఇది గుర్తుగా ఉంటుంది అని ఆ దినాన వాళ్ళు శిలువను క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు గుర్తుగా ఆ యొక్క శిలువను ఆ దినాన్న మరి ప్రపంచానికి వెల్లడి చేశారట. ఒకవేళ చూస్తూ ఉన్నాం, మంచిదే, శిలువను ధరించే వాళ్ళు ఉన్నారు, శిలువను మోస్తున్నటువంటి వారు ఉన్నారు, మన ఇళ్ల మీద పెట్టుకుంటున్నటువంటి వారు ఉన్నాం. అయితే అది చూడగానే లోకానికి ఏం తెలుస్తూ ఉందంటే, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ కొరకు
వాళ్ళు సేవిస్తున్నటువంటి ప్రభువు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన పుట్టిన దినమే, ఆయన ఈ భూమి మీదకి అవతరించినటువంటి కాలు పెట్టినటువంటి దినమే క్రిస్మస్ అనేటువంటిది. ఆ యొక్క శిలువను చూడగానే లోకానంతటికీ కూడా గుర్తుగా కనిపిస్తూ ఉంది. ఏంటండి, సంతోషకరమైనటువంటి సమయంలో శిలువను గురించి, శ్రమల గురించి చెబుతూ ఉన్నారు అనుకోవద్దు. ఎందుకంటే మనము ఎవరిని బట్టి పిలువబడతా ఉన్నామంటే ప్రభువుని బట్టి పిలువబడతా ఉన్నాం. ఆయన యొక్క పేరును పెట్టబడ్డాం మనం. అయితే ఈ దినాన్న లోకమంతా కూడా ఏమైందంటే పద్ధతులు, ఆచారాలు ప్రభువును మరుగుపరిచిని, సిలువను మరుగుపరిచిని. ఇవాళ కనిపించేదంతా కూడా ఆయా పద్ధతులు, ఆచారాలు సంబంధమైనటువంటి వాటినే చూడగలుగుతా ఉన్నాం. కానీ ఆయన వచ్చినటువంటి ఆ యొక్క సిలువ దృశ్యాన్ని మనం చూడలేకపోతా ఉన్నాం. ఒకవేళ ఎవరినైనా ఒక వ్యక్తిని అడిగితే నువ్వెందుకు పుట్టావు, ఒకవేళ నువ్వేం సాధించాలనుకుంటున్నావంటే నేనేదో ఒక ఐఏఎస్ఓ, డాక్టరో, ఇంజనీరో లేకపోతే ఒక పెద్ద నాయకుడిని అవ్వాలని చెబుతాం. కానీ ఈ భూమి మీద అవతరించినటువంటి ఆయన అన్నాడు కదా, నేను చనిపోవటానికి వచ్చాను అన్నాడు ఆయన. గోధుమ గింజ చనిపోతేనే ఏమవుద్దంటే అది ఫలిస్తుంది. అది మీరు ఫలించాలంటే ఆ గోధుమ గింజలాగా నేను మరణించాలి, నేను మరణించటానికే వచ్చినటువంటి వాడినని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువు శరీరధారిగా ఈ దినాన ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సరే, ఆయన ఈ భూమి మీదకి రావటం వలన మనకు కలిగినటువంటి సంతోషం, మనకు కలిగినటువంటి ఆనందం, 1-2 సంఘటనలు మనం ఈ దినాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన రావటానికి గల కారణం, ఆమె యొక్క కుమారుని కనును. చాలండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇది ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను, ఎవరు తన ప్రజలు? స్టార్ పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన ప్రజలుమా? సిలువ గుర్తును మెళ్ళలో చేసుకున్నాం అందరూ మనం ఆయన ప్రజలుమా? చెప్పులు తీసేసి అన్నీ మానేసి కొద్ది రోజులు ఉండి చేసేటువంటి కొన్ని పద్ధతుల వల్ల మనం ఆయన ప్రజలుమా? ఏదో ఒక పూట ఉపవాసం ఉండి ముఖమంతా ఏలాడేసుకుని నేను కాబట్టి ఉన్నానని లోకానంతటికి చెప్పుకునేటువంటి మనం ఆయన ప్రజలుమా? ఆయన ప్రజలు ఎక్కడున్నారంటే చీకట్లో ఉన్నారు. మరణఛాయ కలిగినటువంటి ప్రదేశంలో ఆయన యొక్క జన్మ వలన ఏమైందంటే వెలుగు కలిగింది. తన ప్రజలు అని పిలువబడుతున్నటువంటి వారు ఎక్కడున్నారంటే చీకట్లో ఉన్నారు, బంధించబడిన వారిగా ఉన్నారు. వీటన్నిటి నుండి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి మనం అనుకుంటా ఉన్నాం, నేనేం పాపం చేయలేదండి, నాలో ఏ దోషము లేదు, నేను ఎవరిని కూడా ఏమనను, నా మాట చాలా సాత్వికంగా ఉంటుంది, నేను ఎవరిని పరుషంగా మాట్లాడను, ఎవరి విషయంలో కూడా నా హృదయంలో ఎలాంటి ద్వేషభావం లేదు. ఇవి మనల్ని గురించినటువంటి మనకున్నటువంటి అభిప్రాయాలు. కానీ మనలను బట్టి గాయపడినటువంటి వారు ఎంతమంది ఉంటారు? సరే, మనుషుల్ని తీసేయండి, ప్రభువును కూడా ఎన్నిసార్లు ఆ గాయాలు రేపినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అలాంటి మనలను మన యొక్క పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు కదా, 137వ కీర్తన మొదటి 3 వచనాలు చదివితే అక్కడ అంటారు కదా, బాబేలు నదుల యొద్ద కూర్చుని మనం ఏడుస్తున్నప్పుడు, మన సితారాలను నిరవంజి చెట్లకు తగిలించినప్పుడు, మన ద్వారా తమ యొక్క హృదయాలకు ఉల్లాసం కలుగజేసుకోవాలని మన శత్రువులు భావించినప్పుడు
యెహోవాను గూర్చినటువంటి కీర్తనలు మనం పాడమని, ఆ పాటల ద్వారా వాళ్ళు ఉల్లసించాలని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు పరాయి దేశంలో ఉండి, బానిసత్వంలో ఉండి ఏ విధంగా యెహోవాను గూర్చినటువంటి కీర్తనలు పాడగలము? ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ బబులోను యొక్క చెరలో నుండి ఆ యొక్క నదుల దగ్గర కూర్చున్నప్పుడు, అరెరెరే, పేరు పెట్టి పిలువబడినటువంటి జనాంగం, వాగ్దానం చేసి నడిపించినటువంటి జనాంగం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తానని మన పితరులైనటువంటి అబ్రహాముతో ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం పొందినటువంటి జనాంగం ఇప్పుడు ఎక్కడున్నాం? బాబేలు నదుల యొద్దున్నాం. మన సితారాలను నిర్వంజి చెట్లకు తగిలించాం. అంతేకాదు, దేవుణ్ణి స్తుతించడం విడిచిపెట్టేశాము, ఆయనను ఆరాధించడం వదిలేశాము, శత్రువులకు మనం బానిసలమయ్యాం. అంతేకాదండి, మన దేవుణ్ణి బట్టట వాళ్ళు ఎగతాళిగా, ఒకసారి మీరు మీ దేవుణ్ణి స్తుతింతూ పాడండి. ఏం పాడతాం? ఆయన బలశూరుడు, శక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, ముందు నడుస్తూ ఉన్నటువంటి వాడు, భీకరుడైనటువంటి మా దేవుడు సమస్తమని కూడా పాయలు చేసి ఎండిన నేల మీద నడిపించినటువంటి దేవుడు అని ఈ దినాన మేము ఏం పాడగలం? మేము పాడుతూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటే తలదించుకుని కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఏడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఒకవేళ ఆ దినాన వాళ్ళు ఏడ్చారేమో, కానీ ఆయన పేరు పెట్టబడినటువంటి మనం కూడా ఆయనను స్తుతించటం మానేశాం, ఆయన యొక్క నడవడిని విడిచిపెట్టేశాం, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను విడిచిపెట్టేశాం, లోకంలో కలిసిపోయాం, అపవాది యొక్క కాడి కిందకు వెళ్ళిపోయి ఈ దినాన ఒక్కసారి క్రిస్మస్ రాగానే అవన్నీ వదిలేసేసి ఏవో కొత్త బట్టలు వేసుకుని వచ్చి ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడ ఆయన యుద్ధశూరుడు, సర్వసైన్యాధిపతి అయినటువంటి యెహోవా అని మాటలతో చెబుతా ఉన్నాం, కానీ లోకానికి ఆయన యొక్క శౌర్య కార్యాలను మనము చూపించలేనటువంటి దుస్థితులు ఈ దినానున్నాం. అందుకని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆ యొక్క శత్రువు యొక్క నదుల నుండి, ఆ యొక్క భూభాగం నుండి మరలా తిరిగి ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క పాలస్తీనాకి, ఆ యొక్క కానానుకు, పరమ కానానికి వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు కదా, మన నోటి నిండా నవ్వు ఉండెను, కలగనినటువంటి వారి వలె మేము ఉంటిమి. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆ దేశాన్ని, ఆ పరిస్థితులను చూసినాక, కళ నేనేనా? నా దేశమేనా? నా పితరులు సంచరించినటువంటి ప్రదేశమేనా ఇది? అయ్యో, నా ప్రజలు దేవుని స్తుతించినటువంటి స్థలమేనా ఇది? వారి నోటి నిండా నవ్వుండెను, కలగనినటువంటి వారిలాగా ఉన్నారట వాళ్ళు. ఒకవేళ ఈ దినాన ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్షించబడినటువంటి నీవు నేను విడిపించబడ్డాం. మన పాపాలను ఆయన యొక్క రక్తంలో కడుక్కొనగలిగాం. కాబట్టి ఈ క్రిస్మస్ దిన మనము ఏమని ఆరాధించగలుగుతా ఉన్నామంటే, అవును ప్రభువా, ఒకప్పుడు పాపంలోనే ఉన్నాను, కానీ నీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును నా మీద ప్రకాశింపజేసావు. కాబట్టి నిజమైనటువంటి ఆ యొక్క క్రిస్మస్ను నా హృదయంలో నేను ఆనందించగలుగుతా ఉన్నాను, ఆరాధించగలుగుతున్నానయ్యా అని రక్షించబడినటువంటి నీవు నేను ఆ యొక్క నిజమైనటువంటి ఆరాధనను మనము చేయగలుగుతా ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మన పాపములను విడిపించడానికే కాదు, మనలను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన మనలను ఆశీర్వదించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకండి ఆయన భూమి మీదకి రావటం? పైనుండి ఆశీర్వదిస్తే పోయేది కదా, మనం హాయిగా ఉండేవాళ్ళం కదా. అక్కడి నుండే తన హస్తాన్ని జాపితే ఇశ్రాయేలీయులకు మన్నా కురిసినట్లుగా ఆశీర్వాదాలు మన యొక్క తల మీద నుంచి పడతా ఉంటే చాలు కదా. ఆయన ఎందుకండి రావటం? ఆయన అక్కడే ఉంటే పోయేది కదా. ఆయన వచ్చి ఇక్కడ శ్రమలు పడి ఆ మార్గాన్ని చూపించి మీరు కూడా ఇదే మార్గంలో రమ్మని చెప్పటం ఎందుకండి?
ఆయన మనలను ఆశీర్వదించటానికి. ఆశీర్వదించటం అని అంటే పేటీఎంలోను గూగుల్ పేలోను చేయటమా? మన అకౌంట్లో ఒక్కసారిగా పెరిగిపోవటమా? కాదు కదా. చూడండి, ఆదికాండం 12:3 దేవుడు అంటా ఉన్నాడు కదా అబ్రహాంతో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. చాలు. నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేటువంటి వారిని నేనేం చేస్తానంటే శపిస్తాను. ఇది దేవుడు అబ్రహాంకు ఇచ్చినటువంటి వాగ్దానం. అంతేకాదు, ఆదికాండం 27:28, 29 కూడా చూస్తే, ఇస్సాకు తన కొడుకైనటువంటి యాకోబును దీవిస్తా ఉన్నాడు. ఆదికాండం 27:28, 29. చాలా. ఆకాశపు మంచు నీ మీద కురుస్తుంది, నీ బంధుజనము అందరూ కూడా నీ ఎదుట సాగిలపడతారు, నీవు ఏలికవై పరిపాలన చేస్తావు. ఇస్సాకు తన యొక్క కొడుకును ఏశావు అనుకుని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. భూ సంబంధమైనటువంటి ఆ యొక్క కావలసినటువంటి మనిషికి కావలసినటువంటి సౌకర్యవంతమైనటువంటి బ్రతుకును బ్రతకటానికి దేవుడు అనుగ్రహించేటువంటివే, మంచివే, అవసరమే మనం జీవించటానికి. ఇస్సాకు తనక కుమారునికి యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు, దేవుడే అబ్రహామును ఆశీర్వదిస్తా ఉన్నాడు. అయితే ప్రభు మరి భూమి మీదకి రావటం ద్వారా మనకు ఆశీర్వాదం ఏమిటంటే, చూడండి, లూకా సువార్త 7:38. లూకా సువార్త 7. చాలా. ఒక్కసారి ఈ దృశ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఆశీర్వాదం, నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో ఆవిడట ఆయన యొక్క వెనుక తట్టు నిలబడి ఆయన యొక్క పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయన యొక్క పాదములు తడుపుతూ ఆ యొక్క పాదాలను తుడుస్తూ తాను వచ్చినటువంటి ఆ యొక్క అత్తరును ఆయన యొక్క పాదములకు పూసిందటండి. ఎందుకంటే ఆమె పేరు రాయబడలేదు, పాపాత్మురాలైన స్త్రీ. ఎవరైనా మనల్ని గూర్చి చెడుగా ఒక మాట మాట్లాడితే మనకెంత కోపం వస్తుందో. మనం అదే పాపంలో ఉంటాము, మనకు తెలుసు. కానీ ఎదుటి వ్యక్తి ఒకవేళ మనలను ఆ తప్పుతో మనలను విమర్శించాడు అనుకోండి, దానిని తట్టుకోలేము మనం. అది మన స్వభావం. ఆ స్వభావం కాబట్టి ఆ వ్యక్తి అనగలిగాడు. అనటానికి అవకాశం ఇచ్చింది మనము, కానీ ఎదుటి వాళ్ళు అలా విమర్శించడాన్ని మాత్రం మనం తట్టుకోలేము. మనం లేని మాటలతో పొగిడితే ఎక్కడ లేనటువంటి వాటితో మనం పొంగిపోతాం. కానీ ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తే
దాన్ని తట్టుకోక మనం పగ పెంచుకుంటాం. మనం దావీదు లాంటి వాడు హృదయానుసారుడు కాబట్టి ఆ వ్యక్తి నీవేనయ్యా అంటే ప్రభు పాదాల మీద పడ్డాడు, కన్నీటితో పరుపు తేలజేసే వరకు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. మనమైతే ఎలా చెయ్యం? ఈమె పేరే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆవిడ అనుకుంది, ఈయన లోకరక్షకుడు, ఈయన దగ్గరికి వెళితే ఇప్పటి వరకు ఉన్నటువంటి నా యొక్క పరిస్థితిని, నా బ్రతుకును ఆయన మార్చగలిగినటువంటి వాడు. ఇప్పటి వరకు లోకానికి శాపంగా నేనున్నాను, నా ప్రవర్తన, నా జీవితం అంతా కూడా లోకానికి అసహ్యకరంగా నేనున్నాను. ఆయన ముందు నుంచి వెళ్ళటానికి కూడా నాకు అర్హత లేదు. వెళ్ళి ఎలాగోలా ఆయన యొక్క పాదాల మీద పడాలి అని ఆవిడ ఆశపడింది. ఆయన ఎందుకంటే ఈ దినాన నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నాం. పైకి బాగానే ఉన్నాం, మనం పైకి బాగానే మాట్లాడుతూ ఉన్నాం, బాగానే మన క్రియలు ఉన్నాయి అనుకుంటా ఉన్నాం. కానీ ఆమె పేరుకు ముందు ఈ టైటిల్ ఉంది, మన పేరుకు ముందు కూడా ఈ టైటిల్ పెట్టుకోవచ్చు. దీనికేం మనం అభ్యంతరం పెట్టవచ్చు, కానీ అభ్యంతరం పడవచ్చేమో, కానీ మనం దానికి మాత్రం తగినటువంటి వారమే. అలాంటి మనలను ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకంటే చెప్పాడు తర్వాత ఆయన, ఏంటయ్యా ప్రవక్త అయితే తెలియదు ఆయనకి ఆవిడ ఎలాంటిదో అంటే, ఆయన అన్నాడు కదా, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఏం చేశాడంటే ఆయన తన విస్తారమైనటువంటి పాపములను ఆయన క్షమించాడు. ఆయన తన విస్తారమైనటువంటి పాపాలను తన ప్రేమ చేత ఆయన క్షమించాడు. మనం ఒక్క మాట అంటే తట్టుకోలేము. మనం ఒక్క మాట అంటే దానికి కనీసం ఒక 10-15 ఎక్కువే అంటాం మనం. ఎందుకంటే రోషం కలిగినటువంటి జనాంగం కదా మనం. మరి ప్రభు విషయంలో రోషం లేదు, కానీ శరీరం విషయంలో మాత్రం చాలా రోషం కలిగినటువంటి వారం మనం. ఈ దినాన మిమ్మల్ని విమర్శించాలని కాదు, నన్ను నేను విమర్శించుకుంటూ ఈ మాటలు చెబుతా ఉన్నాను. నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి ఆయన అన్నాడు కదా, ఆమెను ఆశీర్వదించాడు. ఆయన ఇక నిన్ను పాపాత్మురాలమ్మ అనరమ్మా అన్నాడు కదా. ఆయన సమాధానము కలిగిన దానివై వెళ్ళమన్నాడు. ఆయన 50వ వచనం, 7వ అధ్యాయం 57వ వచనం అంటాడు కదా, నీవు సమాధానము కలిగినటువంటి దానివై వెళ్ళుము. ఏమండి, ఇప్పటి వరకు ఆమె మనసులో డబ్బు సంపాదించి ఉండొచ్చు, భౌతికమైనటువంటి వనరులు చాలా ఉండొచ్చు, కానీ ఆమెకు ఏది కొదువయ్యిందో, ఏది కొరతగా ఉందో, దేని కొరకు పరితపిస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చిందో దానిని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన నీవు సమాధానము కలిగినటువంటి దానివై వెళ్ళుము. ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలండి మనకి? ఎన్నున్నా మనకి నెమ్మది ఉందా మన హృదయాల్లో? ఎన్ని ఉన్నా మన పర్సు గట్టిగానే ఉంటుంది, మన అకౌంట్లన్నీ బాగానే ఉంటా ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏమి కొదువైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, మన హృదయాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కసారిగా తుళ్ళిపడి రాత్రిపూట మెలకు వస్తే నిద్ర పట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అలాంటి మనల్ని చూసి ఆయన అంటా ఉన్నాడు, సమాధానాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చాను ఈ భూమి మీదకి. సమాధానాన్ని నేనిచ్చేటువంటి సమాధానం లోక సంబంధమైనటువంటిది కాదు. ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహించటానికి నేను శరీరధారిగా, ఆ శిశువుగా రక్త మాంసములలో ఆ యొక్క మీ మధ్యకు ఈ భూమి మీదకి రావటానికి నేను ఇష్టపడ్డాను అంటా ఉన్నాడు. రక్షించబడినటువంటి నీవు నేను ఏమని ఆరాధించవచ్చు అంటే, అవునయ్యా, ఎన్ని ఉన్నా
ఆత్మీయమైనటువంటి నెమ్మది లేదు, సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా నన్ను ఆశీర్వదించటానికి, నీ కృపను కనపరచటానికి, నీ సమాధానాన్ని నా హృదయంలో, నా కుటుంబంలో నింపటానికి నీవు ఈ భూమి మీద జన్మించినటువంటి దేవుడివయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఒక మాట చెప్పుకుని మనం యొక్క ఆరాధన వర్తమానం ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, చాలండి. ఆయన మహిమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రభు దూత వచ్చి నిలబడితేనే ఎంతో ఆ యొక్క తేజస్సు చేత వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన యొక్క సన్నిధే మన ముందు నిలబడితే ఆయన ఎలాంటి వాడు? సూర్యుని తేజస్సు కంటే కూడా మిక్కిలి కోటాను కోట్ల సూర్యుని యొక్క తేజస్సు కూడా, అంటే ఆ యొక్క వేడిమి ఎండ కంటే కూడా ఎక్కువైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. మే నెలలో ఆ ఎండను చూసే మనం భరించలేనటువంటి వాళ్ళం అనుకుంటాం మనం. అలాంటి తేజోవంతుడైనటువంటి వాడు మానవుల యొక్క నేత్రాలతో చూడలేనటువంటి ఆ యొక్క వెలుగు ఆ దూత ద్వారా ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క గొర్రెల కాపర్లు చూడగలిగారు. అందుకనే ఆయన తేజస్సును, మహిమను గూర్చి నిర్గమకాండము 40వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది కదా, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు అట ఆ మందిరం నింపితే మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడండి. ఇంకొక చోట ఉంటుంది కదా, ఆయన యొక్క మహిమతో ఆ యొక్క ఆ తేజస్సుతో నింపబడినప్పుడంట యాజకులు తమ యొక్క పనులు చేయలేకపోయారటండి. అంత తేజోవంతుడైనటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి మనలను రక్షించడానికి. అందుకని పౌలు గారు అంటారు, మునుపు మీరు ఏమై ఉన్నారు? మునుపు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు ఏమయ్యామంటే వెలుగుగా మార్చబడ్డాం. ఎలా మార్చబడ్డాం? మన భక్తి చేత కాదు, మన యొక్క ప్రార్థన వల్ల కాదు, మన ప్రవర్తన వల్ల కాదు, కానీ మహిమలో వసించేటువంటి వాడు తన మహిమను విడిచిపెట్టి ఈ మంటి ఘటాల్లో కూడా తన మహిమను నింపాలని ఆయన మన మధ్యన శరీరధారిగా రావటం ద్వారా ఆయన యొక్క మహిమతో మనలను నింపాడు. కాబట్టి మన మాటలో వ్యత్యాసం వచ్చింది రక్షించబడిన తరువాత, మన ప్రవర్తనలో వ్యత్యాసం వచ్చింది, మన యొక్క చూపులో వ్యత్యాసం వచ్చింది, మన జీవితంలో వ్యత్యాసం వచ్చింది. లోకానికి మనము ఆయన యొక్క మహిమను మనము కనపరచగలగటానికి ఒకవేళ సాధనాలుగా ఉండగలుగుతా ఉన్నాం. అంత మహిమ కలిగినటువంటి వాడు ఎందుకు ఈ యొక్క మంటి ఘటాల్లో తన మహిమైశ్వర్యం చేత నింపాడంటే మనము తన యొక్క సువార్తను ఈ లోకానికి ప్రకటించాలని. మహాసంతోషకరమైనటువంటి సువార్తను మనం అనుభవించటమే కాదు, సర్వసృష్టికి వెళ్ళి ఈ సువార్తను మీరు ప్రకటించుడు అనేటువంటి భారాన్ని కూడా ఆయన మన మీద ఉంచాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ప్రపంచమంతా జరుపుకునేటువంటి పరిస్థితి వేరు, కానీ రక్షించబడినటువంటి నీవు నేను ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, ప్రభువా నీ ప్రజగా ఉన్నాను కాబట్టి నా పాపములను నన్ను విడిపించటానికి ఈ భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆరాధించవచ్చు. నీ ఆశీర్వాదానికి
నిజమైనటువంటి ఆశీర్వాదానికి సమాధానానికి నన్ను పాత్రుని చేయటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు అయ్యా అని ఆరాధించవచ్చు. నాయన, మంటి ఘటమైనటువంటి నాలో నీ మహిమను నింపినటువంటి దేవుడు అయ్యాన్ని ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొనండి, ఆరాధన చేద్దాం.